హలో గైస్, వైషు చనిపోయితే ఇప్పటివరకైతే 1 మంత్ అయిపోయింది. సో ఇప్పటివరకైతే ఏం న్యాయం జరగలేదు. సో గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. చాలామంది వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఏమైతే న్యాయం చేయట్లేదు. అది అర్థం కావట్లేదు. మొన్న మల్లాన టీం వచ్చింది, వాళ్ళు మాట్లాడారు, న్యాయం చేస్తామని చెప్పారు, కానీ ఇంకా జరగలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చారు, సపోర్ట్ చేస్తానని చెప్పారు, కానీ ఇక్కడైతే వైష్ణవికి అయితే న్యాయం జరగలేదు. ఇలా చాలామంది రకరకాల డిఫరెంట్ ప్లేసెస్ నుండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ప్లేస్ నుండి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఇప్పటివరకైతే వైష్ణవికి అయితే న్యాయం జరగలేదు. వాటికి మరణశిక్ష అయినా, కఠిన శిక్ష అయినా విధించాలి. సో అప్పటివరకైతే వైషు అమ్మ వాళ్ళైతే పోరాడుతూనే ఉన్నారు. వైషు అమ్మ వాళ్ళైతే వాళ్ళ వైష్ణవి యొక్క ఫోటో కలెక్షన్ చూసి చాలా ఏడుస్తూ ఉన్నది. వైషు వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఫొటోస్ వైషు దిగిన ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. వైషు యొక్క అన్నయ్యలు కూడా ఏడుస్తూ ఉన్నారు. మా చెల్లె చనిపోయి 1 మంత్ కూడా అవుతుంది, కానీ ఇంకా ఎవరు గవర్నమెంట్ నుండి రెస్పాన్స్ రాలేదు. మాకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నారు. చాలామంది వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తున్నారు. చాలామంది మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకైతే న్యాయం జరగలేదు. ఇప్పటివరకైతే 1 మంత్ అయిపోయింది. 1 మంత్ నుండి రెస్పాన్స్ జరగలేదు. సో వైష్ణవి గురించి తెలుగు రాష్ట్రంలో తెలిసింది, కానీ ఇంకా అయితే న్యాయం చేయలేదు. సో వీళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళకు ఆశ ఉంది వైష్ణవికి న్యాయం జరుగుతుందని. సో మనం కూడా కోరుకోవాలి, వైష్ణవికి న్యాయం జరగాలి.